ఓం నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనము అసలు ఈ శివపురాణం సూత మహర్షి శౌనకాదులకు ఎలా చెప్పడం మొదలుపెట్టాడు, అది చెప్పడానికి ముందు ముందు దాని యొక్క ఆ, అసలు ఈ శివపురాణం ఎలా ఎవరి నుంచి ఎవరికి వచ్చినది, శివుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మకు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నారదుల వరకు, నారదుల వారి దగ్గరికి వెళ్ళి సనత్ కుమార్ల వారికి, సనత్ కుమార్ల వారి నుంచి వ్యాసులకు, వ్యాసుల వారి నుంచి వారి పుత్రుడైన సుఖయోగేంద్రుల వారికి మరియు సూత మహర్షులకి ఎలా రావడం జరిగింది. అలా ఇందులో ఉన్న 1,00,000 శ్లోకాలను వ్యాసుల వారు 24,000 శ్లోకాలకు కుదించినది, మరియు 12 సంహితలుగా ఉన్నది 7 సంహితలుగా, అంటే విద్వేశ్వర, రుద్ర, శతరుద్ర, కోటిరుద్ర, ఉమా, కైలాస, వాయువీయ అనే 7 సంహితలుగా ఎలా మలచబడింది. తర్వాత దీన్ని నేర్చుకోవడం వల్ల, దీన్ని తెలుసుకోవడం వల్ల మనకు జరిగే మంచి చెడ్డలు, అంటే ఇది ఏదైతే ఏ పురాణం తెలుసుకున్నంత మాత్రాన మనకు ముక్తి లభిస్తుందో అటువంటి మహిమ గల పురాణం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మహత్తును తెలియజేయడానికి, అనగా అంటే ఈ పురాణం మొదలు పెట్టడానికి పూర్వం ఆ యొక్క మహత్తును తెలియజేయడం కోసం సూత మహర్షుల వారు 2 కథలు చెప్పారు. ఒకటి దేవరాజు కథ, మరొకటి చెంచులోపాఖ్యానం. ముందుగా ఈ 2 కూడా మనం తెలుసుకుందాం. దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే గాని ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాడు. కనీసం స్నాన సంధ్యలైనా క్రమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్య వృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలా డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపదలు గడించాడు. ఈ కిరాత నగరంలో దేవరాజు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఎలా అంటే ఏ ఆచారాలు పాటించకుండా, అసలు కనీసం మన కులకలహాలు పుట్టించి దానివల్ల డబ్బు పొంది అలా చేస్తూ ఉండేవాడు అన్నట్టు. ఇలా మొత్తం డబ్బు సంపాదనే పరమార్థంగా పెట్టుకున్నాడు. ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్లి అక్కడ శోభవతి అనే పేరు గల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గణికలు వదలరు కదా, ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా కామ విహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి. పనికిమాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభవతి నిమిత్తమే ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు, యౌవనవతి, నవయస్క అయిన భార్య కూడా వారించింది. అయినా అతగాడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను, తల్లిదండ్రులను హత్య చేసి ఉన్న సంపదంతా మూటగట్టుకొని ఆ కులట పంచకే వెళ్లిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సోకులాడి అతనిని తరిమివేసినది. అతడు ప్రతిష్టానపురం చేరాడు. అంటే ఈయన ఉన్న డబ్బులంతా శోభవతి, అంటే దానికి ముందు ఒక శోభవతి అనే వేశ్యని చూసి ఆమె వెర్రిలో పడిపోయాడంట. ఉన్న డబ్బుని సర్వం ఆమె మీద ధారపోయడం మొదలుపెట్టాడు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా, భార్య చెప్పినా ఎవరిని కూడా లెక్క చేయకుండా ఉన్న డబ్బునంతా ఆ సోకులాడి మీద తగలబెట్టడం మొదలు పెట్టాడు. అలా చేస్తూ చేస్తూ చివరికి తల్లిదండ్రులను, భార్యలను కూడా హత్య చేసి ఉన్న డబ్బంతా ఆ సోకులాడి మీద పెట్టాడు. డబ్బులైపోగానే ఆ సోకులాడి ఇతగాడిని ఇంట్లోంచి తరిమివేస్తే అతడు ప్రతిష్టానపురం చేరాడంట. అక్కడ అతనికి జ్వరం క్రమ్మింది. కాలం కూడా చేరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజు జరిగే శివపురాణ ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం 2 ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మ దేహాన్ని యమపురానికి కోకొనపోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయారు. ఆశ్చర్యపడ్డ అంతట కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పకోకుండా అప్పగించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారంట. అప్పుడు ఆ శివదూతలు ఎంత పాపాత్ముడైనను చివరి ఘడియల్లో
కర్మరహితుడై శివపురాణం విన్నాడు. అదే ఆ శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి దేవరాజును తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి అనగా యమధర్మరాజుకి ఈ విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి తన శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళొద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది అని సూత మహర్షి యోగీంద్రులకు, శౌనకాదుల మునీంద్రులకు ఇది యొక్క దేవరాజు కథను వివరించాడు. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమనగా, యథాబుద్ధిగా తెలుసుకోకపోయినా కర్మరహితంగా యథాఫలితంగా మనం ఈ యొక్క శివపురాణం విన్నను అది మనకి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుందంట. ఇకపోతే రెండవ కథ మొదలు పెట్టాడు సూత మహర్షి. చెంచులోపాఖ్యానం. భాష్కలము అనే ఊరుండేది. ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు పరమనీచుడు. వాడేనన్న మాటేమిటి, ఆ ఊరి తరహాయే అలా ఉండేదనుకోండి. అందరికంటే అఖండమైన పాపాత్ములు వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు. ఒకానొక నాడతను ఒకానొక వేశ్యను చూసి దానిని మరిగాడు. భార్య ముఖం చూడడమే మానేశాడు. బిందుగుడి భార్య చెంచుల భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది. కొన్నాళ్ళు ఎదురు చూసింది. కాని తన వయస్సు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుష సాంగత్యంలో పడిపోయింది. భార్య జారినిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది. తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను, రోగమో రోష్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారణలతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? నువ్వు తిన్నగా ఉంటే ఇందుకు ఇలా మారుతాను అని చెప్పేసి ఆ భర్తని నిలదీసింది. బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని, చెంచుల, నీవు వ్యభిచరించనిదే ఉండలేవు, నేను వ్యభిచరించనిదే ఉండలేను, నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు. అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు జారినిగానే తిరుగు, జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇయ్యి, నేను వ్యభిచారం చేసుకుంటాను. అప్పుడు మన ఇద్దరికీ గొడవలు ఉండవు. నువ్వు సంసార స్త్రీగా, నేను నీ భర్తలాగా చెలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి. చెంచుల అందుకు అంగీకరించింది. రోజులు అలా సాగుతుండగా బిందుగుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు. చెంచుల విధవరాలైపోయింది. అయినా జారత్వం మానుకోలేకపోయింది. కాలవశాత్ చెంచుల గోకర్ణ క్షేత్రం వెళ్ళింది. అక్కడ మహాబలేశ్వరాలయంలో పురాణ శ్రవణం చేసింది. పాపులు నరకానికి ఎలా పోతారో, ఎలా హింసించబడతారో వింది. అది వినగానే ఆమెకు భయం వేసింది. ప్రవచనానంతరం ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పి తన పాపానికి పరిహారం చెప్పమంది. అతడామెను శివపురాణ శ్రవణం చేయమన్నాడు. ఆమె అలాగే ఆచరించింది. ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టసఖులలో ఒకరిగా మారిందంట. అంటే ఇక్కడ ఇద్దరు పాపాలు చేసినా కూడా ఈ చెంచుల ఆమె జీవితం ఆఖరులో శివపురాణం చేయడం వల్ల కైలాసం చేరింది. కైలాసం చేరి గౌరీదేవి అంటే పార్వతీదేవి యొక్క ఇష్టసఖులలో ఒకరిగా మారిందంట. ఇప్పుడు ఆ చెంచుల తన భర్తకు కైలాసవాసం కూడా ప్రసాదించేటట్టు చేసిందంట. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకనాడు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమే ప్రశ్నించింది. అమ్మవారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసినదంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్యాపర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని చెప్పింది. చెంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వుడైన తుంబురుణ్ణి రప్పించి చెంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడ బిందుగనామ ఆజ్ఞాపిస్తూ తుంబురునితో ఇలా చెప్పింది. అక్కడ బిందుగనామకమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణం వినిపించి శుద్ధిని చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి మరీ పంపించిందంట. వాళ్ళు అంటే తుంబురుడు, శివదూతలు మరియు చెంచుల వింధ్యాపర్వతం చేరారు. అక్కడ పిచ్చి గంతులు వేస్తూ వెర్రిమొర్రి చేష్టలు చేస్తూ
తిరుగుతున్న బిందుగ పిశాచాన్ని చూశారు. తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం వినమన్నాడు. విననుగాక వినబొమ్మన్నది ఆ పిశాచం. ఇది కాదు పని అనుకున్న తుంబురుడు చెంచుల శివదూతల సాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టిపడివేశారు. కదలలేక మొదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు బిందుగుడి ముందు ఆసీనుడై తన వీణ సవరించి ఆలోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు. ఆ గానానికి ముగ్ధులైన వియచ్చరులంతా వింధ్యకు దిగి వచ్చారు. శివపురాణం ఆశాంతం విని ధన్యులయ్యారు. తుంబురుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచ రూపం పోయింది. అతడు కూడా దివ్యరూపుడుగా గౌరవర్ణుడుగా అయ్యాడు. చెంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతులను సేవించుకుంటూ ఆనందంగా ఉండసాగింది. అంటే అంతటి మహత్యవంతమైన పురాణం ఇది. మనం ఎవరైనా బాగు చేయదలుచుకుంటే వారిని తిట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి. వింటే చాలు వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము, అఘవిధారకమైన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను, శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా పై చెప్పిన స్కాంద పురాణాంతర్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తున్నాడు సూతుడు. ఆ శివపురాణం ఆరంభం మనము తదుపరి వీడియోలో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుత ఈ వీడియోలో జరిగిన భావం ఏమిటంటే, ఎటువంటి స్థితిలోనైనా మన స్వయంగా కానీ లేకపోతే గ్రహఫలంగా కానీ ఎలా కానీ శివపురాణం వింటే అది మనకి ముక్తిదాయకము. అత్యంత మహత్తు కలిగినటువంటి ఈ శివపురాణాన్ని మించిన గాథ ఇంకొకటి లేదని చెప్పకనే చెబుతున్నాడు సూత మహర్షి ఇందులో. ఓం నమః శివాయ.